వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫుడ్ మంత్ 4.0. ఈరోజు మునగాకుతోని పప్పు ఎలా చేయాలో చూద్దాం. మునగాకు వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అవి ఏంటిదో ఈ వీడియోలో చూద్దాం. ముందుగానైతే 2 కప్పుల పప్పు అయితే నానబెట్టుకోవాలి. ఒక 30 నిమిషాల వరకు నానబెట్టుకుంటే బెటర్. ఇప్పుడైతే 5 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే సన్నగానైతే తరుముకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీస్ని కూడా సన్నగా తరుముకోవాలి. అలాగే ఇప్పుడైతే మునగాకునైతే రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మునగాకు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాయిల్ కాగానే అందులో 3 పించెస్ ఆఫ్ పోపు దినుసులు అయితే వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పోపు దినుసులు అయితే వేయగానే ఇప్పుడైతే ముందుగా తరుపుకున్న గ్రీన్ చిల్లీస్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ వేగగానే ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకొని మంచిగానైతే మిక్సీ చేసుకొని వేయించాలి. ఆనియన్ అయితే వేగగానే ముందుగా రెడీ చేసుకున్న మొరింగా ఆకులు అవేనండి మునగాకులు అనేది వేసుకొని మంచిగానైతే మిక్స్ చేసుకోవాలి. మునగాకునైతే ఆయిల్తో మంచిగా మిక్స్ అయ్యేటట్లునైతే వేయించుకోవాలి. ఎందుకంటే కొద్దిగా చేదు వస్తుంది. సో ఎప్పుడైతే ఆయిల్తో మంచిగా వేగుతుందో అప్పుడైతే ఆ చేదు అనేది పోతుంది. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న పప్పు అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, పప్పు అయితే మునగాకుతోని మంచిగా కలిసేంత వరకు అయితే మనం మునగాకు పప్పు వల్ల కలిగే బెనిఫిట్స్ అయితే చూద్దాం. మొరింగా ఆకులలో అరటి పండులో ఉన్నంత పొటాషియం మరియు నారింజ పండులో ఉన్నంత విటమిన్ సి ఉంటుంది. ఇది కాల్షియం, ప్రోటీన్, ఐరన్ మరియు అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే ఇమ్యూన్ పవర్ వల్ల కణాలను దెబ్బతినకుండా రక్షించగలుగుతుంది. ముఖ్యంగా చాలామంది కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారు. ఇది కాన్స్టిపేషన్ నుండి కూడా మనల్ని రక్షించగలుగుతుంది. దీనిలో ఉండే చేదు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బీపీని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. డయాబెటీస్ నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇప్పుడైతే కొరియాండర్ని అయితే సరిపడనైతే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక సర్వ్ చేసుకుంటే అయితే అయిపోతుంది. ఇక సూపర్ ఉంది. వీడియో నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.